హై గైస్, యాపిల్ యూజర్స్ అందరికి ఒక శుభవార్త. యాపిల్ అయితే కొత్తగా ఒక డెసిషన్ తీసుకుంది. మనకి ప్రెసెంట్ అయితే iOS 18 రన్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ లో డైరెక్ట్ గా 26 కి తీసుకెళ్తున్నారు iOS 20 కి. ఎస్, షాక్ అయ్యారా? ఎందుకనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ అప్డేట్ ఇచ్చే టైంకి మనం 2026 లోకి ఎంటర్ అవుతాం కాబట్టి యాపిల్ వర్షన్ 26 కి తీసుకొచ్చింది. ఇలా తీసుకురావటం మెయిన్ రీజన్ చెప్తాను. ఎవరైతే యాపిల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికైతే తీసుకొస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే ప్రెసెంట్ మన బైక్స్, కార్స్ ఉన్నాయి కదా, కొత్తగా లాంచ్ చేస్తే 2017 వర్షన్, 2018 వర్షన్, 26 వర్షన్ అలా పోలిస్తారు. సేమ్ అట్లాగే యాపిల్ కూడా ఇయర్ బేస్ చేసుకొని వచ్చే వర్షన్స్ కి కొత్తగా పేరు అయితే పెట్టింది. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను అనే పర్సన్ ఇప్పుడు యాపిల్ ప్రొడక్ట్స్ అన్ని నేను కొన్నాను. ఎగ్జాంపుల్, ఐఫోన్ కొన్నాను, మ్యాక్ బుక్ కొన్నాను, ఎయిర్ పోడ్స్ కొన్నాను, అండ్ విజన్ ప్రో కొన్నాను. ఇవన్నీ నేను కొన్నాను. నాకు టెక్నికల్ నాలెడ్జ్ లేదు. ఇప్పుడు అన్నిట్లో మనం చూసుకుంటున్నట్టయితే ఐఫోన్ లో అయితే 18 వర్షన్ రన్ అవుతుంది, ఐప్యాడ్ లో 18 వర్షన్ రన్ అవుతుంది. యాపిల్ వాచ్ ఉంది కదా, దాంట్లో 5th వర్షన్ అయితే రన్ అవుతుంది. అండ్ అలాగే మనం మ్యాక్ ఓఎస్ చూసుకుంటే వర్షన్ 15 అయితే రన్ అవుతుంది. యూజర్ ఇది అర్థం అవడానికి చాలా కన్ఫ్యూజ్ అయితే అయిపోతారు. యూజర్ కి క్లియర్ గా ఉండటం కోసం ఇయర్ ని బేస్ చేసుకొని ఇయర్ లో ఈ అప్డేట్ మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇయర్ లో 5 అప్డేట్స్ వచ్చాయి అనుకోండి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 26.01 ఉంటుంది, అలాగే 26.2 ఉంటుంది, అలాగే 26.3 ఉంటుంది, అలాగే నెక్స్ట్ ఇయర్ 27.123 అలా అయితే వస్తాం అయితే జరుగుతుంది. సో గైస్, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. ఒక్కసారి నచ్చితే లైక్ చేయండి గైస్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేయండి. అలాగే మీ దాంట్లో ఎవరైనా యాపిల్ యూజర్స్ ఉంటే ఒక్కసారి ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.